వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ పుష్ప మహి. నేనైతే ఇంకా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు తీసాను, బట్ చాలా లాంగ్ అయిపోతుందని చెప్పేసి ఓమం కాడికి నేను చూపించేసి అదే విధంగా ఇక్కడైతే నేను వాయిస్ ఓవర్ ఇవ్వట్లేదు. మొత్తం టోటల్గా మీరు అక్కడ ఏం జరిగిందో వాయిస్ ఓవర్ అనేది అక్కడనే ఉన్నది పెట్టేస్తున్నాను. తప్పకుండా చివరి వరకు చూడండి, చాలా బాగా మీరు కూడా ఎంజాయ్ చేస్తారు. అదేవిధంగా ఆ దేవుడిని ఆశీస్సులు మీకు అందరికి ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరు చూసేసేయండి. బావకి రెండే పెడతారు కదా, అక్కకి 3 పెడతారు కదా. చూసారు కదా, ఎలా ఉందో మీరు కామెంట్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అదేవిధంగా ఫుల్ వీడియో తప్పకుండా చూడండి, చాలా బాగుంటుంది. అదేవిధంగా నరసింహస్వామి యొక్క ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఆయన లగ్గం కూడా చాలా బాగా జరిగింది. ఈ వీడియో తర్వాత అది కూడా పెడతాను. మీరు ఫుల్ వీడియో నేను చూసాము అని ఇంకా కింద కామెంట్ చేశారనుకో, నేను తప్పకుండా ఆ వీడియో కావాలనుకున్నాను కామెంట్ చేయండి. అది కూడా నేను తొందరలోనే అప్లోడ్ చేసేసాను. అదేవిధంగా చూసేసేయండి. ఎవరైనా పైన
హోమం అయిపోయిన తర్వాత ఇక్కడైతే మళ్ళీ ఇంకా వాళ్ళ అక్క వాళ్ళకి బియ్యం పోస్తూ ఉన్నారు. ఇంకా ఫస్ట్ డే రోజు సత్యనారాయణ స్వామి రథం కూడా జరిగింది. అప్పుడు నేను వెళ్ళలేదు, వీడియో అనేది మిస్ అయిపోయినా. చాలా బాగా జరిగింది. అది కూడా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు రథం అయిపోయిన తర్వాత ఇంకా అమ్మవారికి బోనాలు తీయడం ఇంకా ఇలాంటివి చాలా బాగా జరిగాయి. ఈ వీడియోలో కూడా మేము బోనాలు తీసింది ఇంకా ఎలా ఉందో అది కూడా పెడతాము. అదే విధంగా ఇక్కడ ఇంకా దీపము అమ్మవారి దగ్గర వదిలేయడము, నదీ దీపం ఉంటుంది, అలాంటివన్నీ చాలా బాగా జరిగాయి. బట్ అక్కడ ఇంకా తీసిన వాళ్ళతో తీసుకుందామని చెప్పాను. బట్ ఇక్కడ మళ్ళీ కాపీరైట్ అయితే చూపిస్తుంది, ఆ వీడియో అనేది పెట్టలేకపోతున్నాను. బట్ తీసినంత వరకు అయితే నేను చూసినంత వరకు మీకు కూడా ఆ వీడియో చూస్తారట్టు కూడా నేను పెట్టేస్తున్నాను, చూసేసేయండి.